MDH కిచెన్ కింగ్ కనుక కిచెన్ లో ఉంటే మనమే ఏదైనా తయారు చేయొచ్చు. బెంగన్ భర్తా, ఆలూ గోబీ, భిండి మసాలా, ఇంకా మరెన్నో. MDH. సమ్మర్ బరిలో దిగుతారనుకున్న స్టార్స్ అందరూ కూసింత గ్యాప్ తీసుకుని దసరాకి ధూమ్ ధామ్ చేయడానికి ఫిక్స్ అయిపోయినట్టున్నారు. ఆల్రెడీ ఆ సీజన్ మీద కర్చీఫ్ వేసిన సినిమాలే కాదు, సమ్మర్ నుండి షిఫ్ట్ అయిన సినిమాలతో కళకళలాడనుంది అక్టోబర్. సమ్మర్ను వదిలేసిన ప్రభాస్ మేలో ట్రైలర్ తో ఫ్యాన్స్ కి ట్రీట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. అంతేకాదు ది రాజా సాబ్ ని దసరా బరిలోకి తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. సమ్మర్ కి ట్రైలర్ పండగ, అక్టోబర్ లో అసలు పండుగ అని ఖుషి అవుతున్నారు ఫ్యాన్స్. ఇటు సంక్రాంతికి పండుగ చేసుకోవాల్సిన మెగాభిమానులు కూడా రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు. అన్ని అనుకున్నట్టే జరిగితే జులైలో సినిమా థియేటర్లోకి రావడం పక్కా అన్న న్యూస్ వినిపిస్తోంది. ఒకవేళ మెగాస్టార్ ఇంకాస్త టైం తీసుకుంటే మాత్రం అక్టోబర్ లో పక్కా అనే టాక్ మొదలైంది ఫిల్మ్ నగర్ లో. VFX పనుల కారణంగా ఘాటి వాయిదా పడిందన్నది ఇండస్ట్రీ మాట. ఈ సినిమాను కూడా దసరా బరిలోనే దించుతారా అనే అనుమానాలు బలపడుతున్నాయి. స్వీటీ సినిమా ఎప్పుడొచ్చినా మాకు పండగే అంటున్నారు ఫ్యాన్స్. చెప్పిన టైంకి పక్కాగా వచ్చి తీరుతామని ఆల్రెడీ డిక్లేర్ చేసింది కాంతారా చాప్టర్ 1 టీమ్. ఈసారి కొడితే మామూలుగా ఉండదు. ఆస్కార్ మరోసారి మన వైపు చూడాల్సిందేననే కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది కాంతారా టీంలో. ధనుష్, ఇడ్లీ కడై కూడా ఈ సీజన్ నే ఫోకస్ చేస్తుంది. సో ఇన్ని సినిమాలతో ఈ దసరా మారుమోగడం గ్యారంటీ అన్నమాట. పొరుగు హీరోలకి టాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్లు బాగా కలిసి వస్తున్నాయి. హాలీవుడ్, మాలీవుడ్ నుండి తెలుగుకి ఎంట్రీ ఇచ్చిన హీరోలు ఇప్పటికే బంపర్ హిట్ అయ్యారు. ఇప్పుడు సూర్యవంతు నడిపన్ నాయగన్ చిరకాల కళ నెరవేరుతుందా? పాన్ ఇండియా కల్చర్ పాపులర్ అయినప్పటి నుంచి మన హీరోలతో పొరుగు నిర్మాతలు సినిమాలు చేయడం, అక్కడి హీరోల కాల్ షీట్లు మనవాళ్లు తీసుకోవడం మామూలైపోయింది. మన ప్రొడక్షన్ హౌజుల్ని నమ్మి కాల్ షీట్ ఇచ్చిన హీరోలను ఇప్పటిదాకా హిట్లే పలకరించాయి. దుల్కర్ సల్మాన్ లాంటి హీరోలనైతే పొరుగువారిగా చూడ్డం ఎప్పుడో మానేశారు తెలుగు జనాలు. తెలుగులో అన్ని హిట్లు అందుకున్నారు దుల్కర్. లాస్ట్ ఇయర్ దీపావళి సమయంలో లక్కీ భాస్కర్తో పూర్తిగా తెలుగు హీరోగా మారిపోయి ఇక్కడే మూవీస్ కంటిన్యూ చేస్తున్నారు దుల్కర్. గత కొన్నాళ్లుగా సంపులో ఉన్న అజిత్ కెరీర్కి ఒక మంచి హిట్ ఇచ్చింది తెలుగు ప్రొడక్షన్ హౌస్. గుడ్ బ్యాడ్ అగ్లీతో ఈ ఏడాది మంచి హిట్ అందుకున్నారు తలా. ధనుష్, విజయ్, అజిత్ సక్సెస్ చూసిన టాలీవుడ్లో తాను కూడా పర్ఫెక్ట్ హిట్ అందుకుంటానని భావిస్తున్నారు సూర్య. సితారా ఎంటర్టైన్మెంట్స్ తో సినిమా చేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని అనౌన్స్ చేశారు సూర్య. వెంకీ అట్లూరితో మూవీకి రెడీ అవుతున్నానన్నది రెట్రో వేడుకలో ఆయనిచ్చిన మాట. ఆయన చేసిన కంగువ నిర్మాణంలో యువీ క్రియేషన్స్ కూడా భాగస్వామ్యం ఉంది. అయినా ఆ సినిమాతో అందని హిట్ ని వెంకీ డైరెక్షన్లో అందుకోవాలనే ఆశతో ఉన్నారు సూర్య. ఆ మధ్య మీడియాకు దూరంగా ఉన్న శృతి ఇప్పుడు చాలా విషయాలను షేర్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. నా చిన్నతనంలో అలా జరిగింది, ప్రేమలో ఇలా జరిగింది అంటూ లైఫ్ ని ఓసారి రివ్యూ చేసుకుంటున్నారు. ఇంత సడన్ గా లైమ్ లైట్ లోకి రావాల్సిన అవసరం ఏంటి? సలార్ కంప్లీట్ చేసిన శృతి మళ్ళీ ఎప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తారా అని వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. ఈ ఏడాది కూలీతో పలకరించడానికి రెడీ అవుతున్నారు ఈ భామ. రీసెంట్ గా తన లైఫ్ ని ఒకసారి రివ్యూ చేసుకున్నారు. చిన్నప్పటి నుండి బెంచ్ లో తిరిగారని గుర్తు చేసుకున్నారు శృతి. అయితే తన అమ్మా నాన్నలు విడిపోయాక ముంబైలో మెట్రో ఎక్కాల్సి వచ్చిందన్నారు. ప్రేమ గురించి కూడా మాట్లాడారు ఈ బ్యూటీ. తన ప్రేమ విఫలమైన ప్రతిసారి బాధ ఎక్కువగా ఉంటుందన్నారు. ఎన్నో బాయ్ ఫ్రెండ్ అని కొందరు అడిగే తీరు బాధ కలిగిస్తుంది అన్నారు. అన్నిసార్లు ప్రేమ విఫలమవుతూ ఉంటే మనసు విరిగిపోతుందన్నారు. బ్రేకప్ అయినంత మాత్రాన అవతలి వ్యక్తి గురించి తాను చెడుగా మాట్లాడనని చెప్పారు. కెరియర్ ప్రారంభంలో సినిమాలు బాగా ఆడనప్పుడు అన్లక్కీ అని ముద్ర వేశారని, గబ్బర్ సింగ్ తో హిట్టొచ్చాకే తన కెరియర్ ట్రాక్ లో పడిందని గుర్తు చేసుకున్నారు శృతి. ప్రస్తుతం కూలీ సినిమా కోసం వెయిట్ చేస్తున్నట్టు చెప్పారు. కొన్ని విషయాలు ప్లస్సా మైనస్సా అంటే ఆన్సర్ ఉండదు. స్టార్ల ప్రొడక్షన్ హౌస్ లో సినిమా ఛాన్స్ వచ్చిందని ఆనందించాలా, లేకపోతే అన్నీ తామై వాళ్ళు ముందుకు నడిపిస్తూ ఉంటే మనకు ఫేమ్ రాదని ఫీల్ అవ్వాలా? ఇప్పుడు ఇదో ఇంట్రెస్టింగ్ డిస్కషన్. కోర్టు సినిమా చూడండి, నచ్చితే నా హిట్ 3ని చూడండి, లేకపోతే అస్సలు చూడొద్దు అంటూ నేషనల్ స్టార్ నాని ఇచ్చిన స్టేట్మెంట్ విని ఇది కాన్ఫిడెన్సేనా, ఓవర్ కాన్ఫిడెన్సా? కోర్టు లాంటి సినిమా కోసం తన సినిమాను తాకట్టు పెడతారా అంటూ భారీ చర్చ జరిగింది ఇండస్ట్రీలో. అయితే బేఫికర్ అన్నారు నాని. అంతలా ఆ సినిమాను భుజానకెత్తుకుని మోశారు. ఇప్పుడు సమంత కూడా నానికి ఏమాత్రం తీసిపోవడం లేదు. ఆమె నిర్మిస్తున్న సినిమా శుభం
మే 9న విడుదల కానుంది. శుభంలో నటించిన వారిని చూస్తుంటే ముచ్చటేస్తుంది. అసలు కెరియర్ తొలినాళ్లలో నా నటనను చూసుకుంటే నాకు సిగ్గేస్తుంది అని అన్నారు. ఓపెన్ డయాస్ మీద సెలబ్రిటీ ప్రొడ్యూసర్లు ఇస్తున్న స్టేట్మెంట్లకు ఆశ్చర్యపోతున్నారు జనాలు. నానికి కోట్ ఆడినట్టు శామ్కి శుభం ఆడుతుందా అని ఇంట్రెస్టింగ్గా గమనిస్తున్నారు. అన్నట్టు శుభం ట్రైలర్కి మంచి మార్కులే పడుతున్నాయి. కేజీఎఫ్ శ్రీనిధి శెట్టి తెలుగులో ఇప్పుడు తెగ హల్చల్ చేస్తున్నారు. తనని తాను ఎలివేట్ చేసుకుంటూనే కాంట్రవర్సీలకు ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ యాటిట్యూడ్ తెలుగు ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి కలిసొస్తుందా? వైలెన్స్ వైలెన్స్ వైలెన్స్, ఐ డోంట్ లైక్ ఇట్ బట్ వైలెన్స్ లైక్స్ మీ అంటూ యష్ డైలాగ్ ని రిపీట్ చేస్తున్నారు శ్రీనిధి శెట్టి. ఆమెకు పాన్ ఇండియా లెవెల్ గుర్తింపు తెచ్చిపెట్టిన కేజీఎఫ్ 2 చాప్టర్లలోనూ వైలెన్స్ ఎంత ఉందో స్పెషల్ గా మెన్షన్ చేయక్కర్లేదు. ఇప్పుడు ఆమె నటిస్తున్న హిట్ 3కి ఏ సర్టిఫికేట్ వచ్చింది. ఆద్యంతం హింసే ప్రధానంగా సాగుతున్నట్టు ట్రైలర్ చెప్పకనే చెబుతోంది. ఈ విషయాన్ని ప్రస్తావిస్తేనే హింస నన్ను ఇష్టపడుతోందంటూ చమత్కరించారు శ్రీనిధి. ఎదుగుతున్న క్రమంలో కాంట్రవర్సీలకు దూరంగా ఉండాలనుకుంటున్నారు ఈ బ్యూటీ. నార్త్ రామాయణం మూవీని తాను రిజెక్ట్ చేయలేదని చెప్పారు. జస్ట్ ఆడిషన్కి వెళ్ళొచ్చానని, ఆ మూవీని రిజెక్ట్ చేసే స్థాయికి ఇంకా తాను రీచ్ కాలేదని చెప్పారు. సీత క్యారెక్టర్ని శ్రీనిధి రిజెక్ట్ చేస్తే పల్లవి ఓకే చేశారనే కాంట్రవర్సీకి ఇలా స్మూత్ గా ఫుల్ స్టాప్ పెట్టేశారన్నమాట కన్నడ హుడిగి. మాలీవుడ్ మార్చ్ రిపోర్ట్ కార్డ్ ట్రేడ్ పండిట్స్ ని ఆలోచనల్లో పడేసింది. 15 సినిమాలు రిలీజ్ అయితే జస్ట్ ఒక్క సినిమా మాత్రమే సక్సెస్ కావడం ఆందోళన కలిగిస్తోందనే టాక్ స్టార్ట్ అయింది. కేరళ నిర్మాతల మండలి మార్చ్ బాక్సాఫీస్ రిపోర్ట్ని రిలీజ్ చేసింది. మార్చిలో 15 సినిమాలు రిలీజ్ కాగా వాటిలో జస్ట్ L2 ఎంపురాన్ మాత్రమే హిట్గా నిలిచింది. ఎంపురాన్ మినహా మిగిలిన సినిమాల బడ్జెట్లన్నీ కలిపితే 194 కోట్లని డిక్లేర్ చేసింది ప్రొడ్యూసర్స్ కౌన్సిల్. జస్ట్ 25 కోట్లు షేరు వచ్చిందని వివరించింది. ఎంపురాన్ లేకుంటే పరిస్థితి ఏంటన్న చర్చ షురు అయింది. ప్రీ రిలీజ్ టైంలో హోప్స్ క్రియేట్ చేసిన వడక్కన్, పరివార్ డసెట్ అంటే సైకిల్ వంటివన్నీ చతికిలబడ్డాయి. మలయాళంలో సక్సెస్ రేట్ రోజురోజుకి దారుణంగా పడిపోతోందని, కంటెంట్లో క్వాలిటీ, ప్రమోషన్లలో స్పీడ్ చూపించాల్సిన టైం వచ్చిందని మాట్లాడుకుంటున్నారు మేకర్స్. చూసారుగా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూసివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ నేత్ర సైనింగ్ ఆఫ్. MDH కిచెన్ కింగ్ కనుక కిచెన్ లో ఉంటే మనమే ఏదైనా తయారు చేయొచ్చు. బెంగన్ భర్తా, ఆలూ గోబీ, భిండి మసాలా, ఇంకా మరెన్నో.